డ్రామా జూనియర్స్ లోని ఇప్పటిదాకా పిల్లలందరూ కూడా శ్రీకాంత్ అన్న, అనిల్ సార్, రోజా గారు అందరూ వంటలు చాలా బాగా చేస్తారు, అద్భుతంగా చేస్తారు, ఎన్నో పంచులు వేశారు. అవన్నీ పంచులే కాదు, పచ్చి నిజాలు అనేది వాళ్ళు మీకు తెలుస్తుంది. జడ్జెస్ అందరూ వాళ్ళు అందరికీ వంట చేసి డిన్నర్ సర్వ్ చేయబోతున్నారు. నిజంగా వంట వచ్చిన వాళ్ళు కూడా ఇంత బిల్డప్ ఎవరు? అనిల్ గారు రోజా గారు దాంట్లో రోజా గారి చేతిలో ఎప్పటికీ మనం చూడలేంది అనుకున్నది ఫస్ట్ టైం గరిటి చూస్తున్నాము. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నువ్వేంటమ్మా రింగారంగానే వచ్చేసి ఆడుతున్నావు? She is my assistant chef, Shanghai from China. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? దూరం నిప్పు ఫైర్ ఫైర్ పక్కనే నించున్నా నేను. వండుతున్నట్టుంది. రోజా గారు మిమ్మల్ని ఫస్ట్ కొన్ని వంటల గురించి కొన్ని క్వశ్చన్స్ అడగాలి. అడుక్కో. ఏదో తేడాగా ఉందేంటి? అక్కడ మనకి టేబుల్ మీద చాలా ఆకుకూరలు ఉన్నాయి చూడండి. అక్కడ అవును. ఏ ఆకుకూర బాగా వండుతారు? గోరింట ఆకుకూర అయితే నేను సూపర్ గా చేస్తాను. గోరింటాకు కూర. అవును, చేతి మీదే పండిందంటే అసలు వంటలో వేస్తే ఆహా టేస్ట్. వేపుడులో ఏం బాగా చేస్తారు? దురదగుంట ఆకు వేపుడు సూపర్ గా చేస్తాను. దురదగుంటాకుతో వేపుడా? మా ఇంటికి వచ్చినప్పుడు తిన్నావు కదా, అప్పుడే మర్చిపోయావా? అందుకే నాకు 2 రోజులు దురదలు వచ్చాయి. సరే, ఇంతకీ మీరు ఇప్పుడేం చేయబోతున్నారు అది చెప్పండి. వెజ్ మిక్స్డ్ కర్రీ. మీరు స్టార్ట్ చేయండి, ఈలోపు నేను అటు కూడా వెళ్ళొస్తాను ఒకసారి. మీరేం ఉండబోతున్నారు? ముక్కల సాంబార్. ముక్కల సాంబార్ ఎలా చేయాలో నాకు కూడా చెప్పండి సార్, నాకు ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి. యాజ్ ఎ షెఫ్ గా ఇలాంటి ప్రొఫెషనల్ సీక్రెట్స్ చెప్పం యాక్చువల్ గా. సో ఎవ్రీ షెఫ్ హ్యాస్ హిస్ ఓన్ స్టైల్, టచ్ ఉంటుంది వంటలో. కొంచెం ఎక్కువ చేస్తున్నాను, అసిస్టెంట్ లాగే ఉండవు. ఆ టచ్ ఎవరికి చెప్పం, బట్ నాకు నువ్వంటే చాలా ఇష్టం. సో నీకు కొన్ని సీక్రెట్స్ చెప్తాను, బట్ ఎక్కడ ఎవరికి చెప్పకు. అయ్యో, ముక్కల సాంబార్ ఎప్పుడైనా మనం చేసుకోవాలనుకుంటే ఫస్ట్ సాంబార్ బాగా ఎవడు పెడతారో సిటీలో రెస్టారెంట్ కనుక్కొని అక్కడికి వెళ్ళి ఫస్ట్ సాంబార్ తీసుకోవాలి. ఆ తర్వాత ఈ ముక్కలు ఉంచి చాలా ఇంపార్టెంట్. బోయినపల్లి చారి దగ్గర ముక్కలు తెచ్చుకుంటాం. ఆ ముక్కలు సాంబార్ తెచ్చి ఇప్పుడు దీంట్లో వేసి కలుపురా, నీట్ గా కలిపేసి ముక్కలు సాంబార్ వేసుకుని తినేయటం. సాంబార్ సపరేట్ కొనుక్కొని ముక్కలు సపరేట్ కొనుక్కొని 2 కలిపితే ముక్కల సాంబార్. మనం నువ్వు యాంకరింగ్ లో అప్పుడప్పుడు కొద్దిగా లాగులు, కొద్దిగా చిన్న చిన్న పండని ఉంటాయి, తీసేసి కలిపి ఒకటి చేస్తారు చూసావా, అదే ప్రతిభ. ఏ షాంఘై, ఒకసారి స్టవ్ సిమ్ లో పెట్టు. ఏం చేస్తున్నావు? అది ఫోన్ నుంచి సిమ్ తీసి ఐ లైక్ ఇట్, యు హావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. మంచి స్టవ్ కి రింగ్ టోన్ కూడా పెట్టమ్మా. బాగా తెగించావురా నువ్వు. పన్నీర్ బిర్యానీ ఈజీ, అలాంటిది ఏదన్నా. ఫస్ట్ సూపర్ మార్కెట్ కి వెళ్ళి పన్నీర్ తెచ్చుకో, పక్కనే బాస్మతి రైస్ కూడా తెచ్చుకో. బాస్మతి రైస్, తాలింపు గింజలు, మసాలా, పోపు అన్ని. మై మ్యాన్. ఏంటనుకున్నా షెఫ్ ఇక్కడ. స్టవ్ వెలిగించు, బాండి పెట్టు, నీ ఇంగ్రీడియంట్స్ అన్ని స్టవ్ మీద ఉన్నాయి కదా, వాటి ముందు కూర్చో, అవి చూస్తూ తినేసాయి. అమ్మ స్టవ్ ఆఫ్ చేయరా షాంఘై. ఏం చేస్తున్నావు? మీరే కదా స్టవ్ ఆఫ్ చేయమన్నారు. ఆఫ్ చేస్తున్నావా? ఐ లైక్ ఇట్, యు హావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. నువ్వు షోనే ఆఫ్ చేయగలవు, స్టవ్ ఎంతలే. అమ్మా, మీరేం చేయబోతున్నారు? నువ్వు రోజు చేసేదే ఏంటన్నది? పులిహార. పులిహార ఎలా చేయాలో చెప్పండి అన్న. ముందుగా ఇలాంటి మూకుడు ఒకటి తీసుకోవాలి. ఎలాంటి? నీలాంటి. పొయ్యి మీద పెట్టావు కదా. పెట్టాం. దీంట్లో ఏం కలుపుతారు? రైస్ వేస్తాం. అక్కడ ఉంది, తీసుకురా. రైస్ వేసాం. ఈ పసుపు మాత్రం నేను వేస్తాను. ఏ? ఈ ఒక ఓన్లీ షెఫ్ వేయగలరు. పులిహార రెడీ. పులిహార రెడీయా? పులిహారలో ఏ కలర్ లో ఉంటది? ఎల్లో కలర్ లో ఉంటది. ఉంది కదా. పులిహారలో ఏముంటది? రైస్ ఉంటది. ఉంది కదా. బా, చింతపండు పులిహార గురువు గారు ఎరగొట్టారండి. అసలు మనం చింతపండు వేయలేదు కదా సార్. వేయకపోయినా ఏసైనా స్మెల్ వచ్చిందంటే నేను ఎంత పెద్ద చెఫ్ని. అయ్య బాబాయ్, నిమ్మకాయ కూడా పిండారు. వేయలేదు కదా సార్. వేయకపోయినా ఏసైనా స్మెల్ వచ్చిందంటే ఇంకెంత పెద్ద చెఫ్ని. అయ్యో బాబోయ్, పల్లీలు ఏంటంటే ఎంతెంత పల్లీలు అక్కడ. అయ్యో, ఎంతెంత ఉన్నాయా?
అయ్య బాబోయ్ కరేపాకు ఒకటి రెపరెపలాడుతుందండి. ఆడుతుందా? వేయలేదుగా మనం. చెప్పాడు కదా వేసేయి. మొత్తం అయ్యా ఏడు పులిహోరలో కరేపాకు వేస్తారు. చైనా వరకు వెళ్తుంది. అయ్య బాబోయ్ సెకండ్ అండి అలా పెట్టారు. అది కొట్టేదానికన్నా మీరు కొట్టేది ఎక్కువ అయిపోతుంది సెగ. రోజా గారు ఆ? మీరేం స్టైలింగ్ నించున్నారు? ఎంతవరకు వచ్చింది కర్రీ మంది? మనం చేసేది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కదా, మరి అక్కడ ఏమున్నాయి? వెజిటేబుల్స్ ఉన్నాయి. మరి తీసుకొచ్చి వేయాలి కదా. ఏమన్నా వంట చేస్తున్నారా చేయిస్తున్నారా అర్థం కావట్లేదు. అక్కడ ఉన్నాయి కదా, ఎత్తుకొచ్చి అన్ని. నీ కళ్ళకి ఏ వెజిటబుల్స్ కనిపిస్తే ఆ వెజిటబుల్స్ తీసుకొచ్చేసి కరివేపాకు, ఏయ్ పాలకూర, ఏయ్ కొత్తిమీర, ఏయ్. పుదీనాకు. అక్కడ ఇంకేమున్నాయి? నన్ను కూర్చోమంటారా? ఒకటి పుచ్చిపోయి చూడరా. ఏంటిది? ఈ మొహం కనిపిలా. మంచి పంచే. అది నాకు చెప్పారు నేను ఇలా. సార్ గురుగారు ఆ, సాంబార్ ఎంతవరకు వచ్చింది? నువ్వే తలబెట్టి చూడు ఎంతవరకు వచ్చిందో. ఏయ్! ఏంటి సార్ బల్లు ఉంది అందులో? గెస్ట్లకు వంట చేసే ముందు కొద్దిగా టేస్ట్ చూపిస్తాం ఎవరో ఒకరికి. బలినేసా నచ్చింది కాబట్టి లోపల ఉంది, నచ్చబోది పాటి బయటకు వచ్చేది. మళ్ళీ వేస్తాడు అరే తేజ, అన్నా. అసలు ఈ షోలో ఎందుకు ఉన్నారా? అన్న స్కిట్స్ నవ్విస్తాను. నార్మాయ్ వచ్చి అక్కడ అందరితోనే ఒకసారి ఫుడ్ పెట్టాలి కదా. ఇదిగో నువ్వు మ్యాజిక్ చేసి అప్పటికప్పుడు అంటావు కదా, అట్టను మొత్తం ఫుడ్ వచ్చింది అడిగే. అబ్రకదబ్రా. చూస్తుంటే అసలు మల్లీశ్వరి సినిమా సెటప్ లో ఉంది సార్. ఇంత అసలు ఏంటి సార్ అద్భుతం అసలు. మల్లేశ్వరి టేబుల్ అంటే ఇది మల్లేశ్వరి, నువ్వు వెంకటేషా? అలా కాదు సార్. సార్ గురుగారు కోపడతానండి సార్. మా మామూలుగా అడిగి అంత పెద్ద గ్రాండ్ సెటప్ పెట్టారు అంటున్నా. ఇప్పుడు ఎవరు వెంకటేష్ ఇక్కడ? మీరే. రా చేరి గత్తరాకే పెట్టి ఇలా ఉంది. ఇప్పుడు నేను వెళ్ళిపోతా. సార్ శ్రీకాంత్ గారు మీకేం కావాలి సార్? నాకు సుధీర్ కావాలి. అంటే గొట్టం. డైరెక్ట్ కొట్టామని చెప్పొచ్చుగా. సుధీర్, నా ప్లేట్ వచ్చి తిప్పు. నన్ను ఎందుకు తిప్పమంటున్నారు మేడం? తిప్పు. ప్లేట్ తిప్పటంలో నీ తర్వాతే కదా ఎవరైనా. సుధీర్ ఆ, ఆ పాత్ర ఎందుకో, ఆ పక్కన ఉన్న ఇంకో రెండు చిన్న పాత్ర కూడా ఎందుకో, ఓకే. ఇటు చివరి మధ్యలో ఒక పాత్ర ఉంది అది కూడా ఎందుకో. లాస్ట్ సీజన్ నుంచి ఎన్ని పాత్రలు అడుక్కున్నా ఒక పాత్ర లేదు, ఇన్ని పాత్రలు అందేమంటున్నారు. నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్, మిమ్మల్ని అడగాలి. ఆ, ఈ గారికి ఎందుకు సార్ కన్నం ఉంటది? యాక్చువల్ గా గారెకి అసలు చిల్లి అనే కాన్సెప్ట్ లేదు. ఆహా. కానీ ఆ కాలంలో కూడా ఎవడో ఒకడు ప్రతి దాంట్లో ఇలాగ ఏలు పెట్టాడు ఎవడో ఉన్నాడు, ఆ ఏలు పెట్టేది చిల్లిగారే. మేడం చికెన్ బిర్యానీ తింటారా? No, I don't want chicken. సార్ మీకు మటన్ బిర్యానీ ఏదేమన్నా? ఐ డోంట్ లైక్ నాన్ వెజ్. నాకు కోళ్ళని చూస్తే చెల్లెళ్ళు, మేకలను చూస్తే తమ్ముళ్ళ కనపడుతుంది. మేడం మీరు మటన్ బిర్యానీ తింటారా? వేయండి. ఇందాక చికెన్ బిర్యానీ తిన్నారు. చికెన్ బిర్యానీ తింటే నాకు ర్యాషెస్ వస్తాయి. నాకు మటన్ ఓకే. కోళ్ళు, చెల్లెళ్ళు, మేకలు, తమ్ముళ్ళ మటన్ తింటుంది అక్కడ. ధన్య ఎందుకు బాగా తింటుందో నాకు అర్థమైంది. ఇంత ఫుటేజ్ తింటాను నీవిడే తినడం పెద్ద మ్యాటరా చెప్పండి. రోజా గారు ఇది యాక్చువల్లీ ఫన్ కోసం పెట్టిన సెగ్మెంట్, మీరు సీరియస్ గా తీసుకొని దాడి చేస్తున్నారు. పప్పన్నం తింటున్నాను రా. నువ్వు ఎలాగో పెళ్లికి పెట్టావు, ఇదే నీ పెళ్లి పోయిన అనుకొని తింటున్నావు. బాగుందా మేడం? చాలా బాగుంది రా. మంచి పిక్నిక్ వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారుగా. కిట్టు ప్రాక్టీస్ చేయండి రా అంటే ఎవడు చేయడు. ఏరా నీ గొంతు ఇప్పుడు బాగుందారా? సుధీర్, నేను ఇందాక పులిహోర చేశాను కదా, ఆ టేస్ట్ దీంట్లో రావట్లేదే. అది పులిహార కాదు కదా, ఇది పులిహార అండి. నా ముక్కల సాంబార్ టేస్ట్ ఏదో అక్కడ మిస్ అయినట్టుందా? మొక్కల సాంబారే మిస్ అయింది కదా, అంటే టేస్ట్ గురించి మీరు చెప్తున్నారు. నా చేతితో ప్రేమ ఒకటి తినిపిస్తాను ఉండబా. ఎన్ని రోజులు యాంకరింగ్ చేసావు కదా, ఏదో కొంచెం ఏదో సరదాగా. ఏం కావాలరా? ప్రాన్సా? ఏయ్ ఏదైనా ఒక మనిషిని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం అనే కార్యక్రమం ఏదైతే ఉందో అది నిజంగా చాలా గొప్ప విషయం. సుధీర్ ఈ రోజు అలాంటి ఒక గొప్ప పని చేశాడు. ఇంతమందికి భోజనాలు ఏర్పాటు చేసి ఇతన్ని ఎంత పొగడాలి, ఏ నోటితో పొగడాలి.
అసలు ఇతను మనిషేనా? ఇతనికి సిగ్గు సరం ఉన్నాయా? ఇంత పెద్ద భోజనం ఏర్పాటు చేసి గోంగూర ఏదే? గోంగూర ఏది? అవును కదా. అసలు గోంగూర అంటే ఏంటి? 66 కూరలున్నా దాంట్లో గోంగూర లేకపోతే అసలు అది భోజనమే కాదు. నేను కడుపు నిండా తిన్నా, అయినా అట్టర్ ఫ్లాప్. ఇవన్నీ తినకముందు చెప్పొచ్చుగా, మొత్తం తినేసి చెప్తున్నారండి. ఇన్ని తిన్నాకే కదా తెలిసింది అక్కడ గోంగూర లేదని. ఇదంతా ఎక్కి మొత్తం ఊరంతా వినపడేలా చెప్పాలా? ఓరి అమ్మ, గోంగూర ఉందా? సార్, నేను పెట్టడం మర్చిపోయాను, గోంగూర ఉంది. జిమ్మిది గోంగూర లేకపోవటం ఎంత పాపమో, అది ఉండి వేయకపోవటం ఇంకా పెద్ద అది పాపం. నాకు నేను చూసుకోలేదు. అస్సలు క్షమించకూడదు. ఇది గోంగూర ఉంచుకునేలేదు మాకు. ఇలాంటివి చేస్తేనే త్వరగా అల్సర్ వచ్చేస్తుంది. నాగార్జున గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎలిమినేట్ దిస్ కైండ్ ఆఫ్ హోస్ట్ ఫ్రమ్ ఇమీడియట్లీ. ఎలిమినేట్ హిమ్. నా పెర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఇష్టం వచ్చిన నంబర్కి SMS చేయండి ప్లీజ్. దయచేసి నన్ను బ్రతికించండి. ఛీ, నీ పెర్ఫార్మెన్స్ కెమెరా కూడా నచ్చలేదు. వెళ్ళిపో జిమ్మి, బ్యాక్ గోంగూర ఉందా? బ్యాక్. కిళ్ళి లేదండి. ఓ, అది కూడా లేదా? మీరు చెప్పండి జిమ్మి, రావా? అన్ని పెట్టి ఫినిషింగ్ టచ్ కిళ్ళి అనేది ఉండాలి కదా, అది సాంప్రదాయం కదా. పాంబోలా లైన్ కరెక్ట్ గా ఉంటుంది కదా, మరి ఏదేది? కడతన్నాడు ఇంకా. కిల్లి ఓకేనా? ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ విత్ గులాబ్ ఏంటి, ఐస్ క్రీమ్ కూడా జామున్. లేదా? లేదు. జిమ్మి ప్లీజ్ కమ్. ఎన్నిసార్లు రమ్మంటారు సార్? కమ్. నేను ఉండడం వల్ల ఫ్రేమ్ లో జిమ్మి పారిపోతుందా? కొద్దిగా బయటికి రా. అయ్యో చూసావా? కిళ్ళి లేదు, వేస్ట్. నేను పోతున్నా. ఐస్ క్రీమ్ లేదు, గులాబ్ జామున్ లేదు. బాలే. చేయగడుకోవడానికి ఏమి మిగిలిందని అక్కడ? మీరు జిమ్మిని పిలకుండా ఏదన్నా మాట్లాడండి. ఎంత తిందాం అనుకున్నాను. అసలు ఒక్క ముద్ద దిగ- వెళ్ళే ముందు నీకు గుమ్మడికాయ పులుసు ఎలా చేయాలో చెప్పి వెళ్ళిపోతా. మాస్టర్ మీకు దండం, నేను ఇంకోసారి ఇప్పుడు ఇలా భోజనాల సెగ్మెంట్ పెట్టను. నేను అసలు నాదే తప్పు, నన్ను గుమ్మడికాయ క్షమించండి. పులుసా? నాకు గుమ్మడికాయ పడదు. వెల్, వంట వండుతారు అనుకున్నా, నన్ను వండారు. ఫోన్లే మంచి డిన్నర్ అరేంజ్ చేద్దాం అనుకున్నా, అందులో నన్ను రోస్ట్ చేశారు.